మనం మిడిల్ క్లాస్ అని చెప్పుకుంటాం, బట్ మన లైఫ్ స్టైల్ రిచ్ లాగా ఉంటుంది. ఈఎంఐస్తో లైఫ్ని రన్ చేస్తాము, బట్ ఇన్సైడ్ పీస్ మాత్రం ఉండదు. సో క్వశ్చన్ ఏంటి అంటే, మనం లైఫ్ని బిల్డ్ చేస్తున్నామా లేదా జస్ట్ షో ఆఫ్ వరల్డ్ కోసం అని క్రియేట్ చేస్తున్నామా? సాలరీ ఫస్ట్ వస్తుంది, ఫిఫ్త్కి డిసపియర్ అయిపోద్ది. ఎందుకు? మనం పూర్ కాబట్టా? కాదు, మనం ఈఎంఐ లైఫ్లో పడిపోయాం కాబట్టి. బైక్ కూడా ఈఎంఐ, ఫోన్ కూడా ఈఎంఐ, క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఈఎంఐ. బయటకి మాత్రం చాలా స్మైల్ ఇస్తాం, లోపల ఎక్కడో తెలియని స్ట్రెస్ మాత్రం ఉంటుంది. మీరు కూడా శాలరీ వచ్చిన 2 డేస్లో ఎంటీ అయిపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు ఒక సింపుల్గా ఒక స్టోరీ చెప్తా. రవి అని ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఉంటాడు. కష్టపడతాడు, జాబ్ వస్తుంది, శాలరీ డీసెంట్ ఉంటుంది, లైఫ్ స్మూత్గా స్టార్ట్ అయిందని అనుకుంటాడు. ఫస్ట్ బైక్ కొనుక్కుంటాడు, తర్వాత ఒక ఫోన్, నెక్స్ట్ అప్లయన్సెస్ అండ్ ఫర్నిచర్ హోమ్ కోసం. సో ఇవన్నీ ఎందులో? అగైన్ ఈఎంఐస్ మీదనే. ప్రతిసారి ఒకటే థాట్ వస్తుంది తనకి, ఏ ప్రోడక్ట్ కానీ ఏది కొనుక్కున్నా కూడా 2,000 to 5,000 లోపలనే కదా మేనేజబుల్ అని అనుకుంటాడు. కానీ స్లోగా అవన్నీ కలిసి తన శాలరీని కంప్లీట్గా లాక్ చేసేసాయి. సో ఈఎంఐ స్మాల్ అని అనిపిస్తుంది, బట్ లైఫ్ని సైలెంట్గా కంట్రోల్ చేస్తుంది. మనం ఇప్పుడు ఐటమ్స్ని కొనటం లేదు, మంత్లీ ప్రెజర్ కొనుక్కుంటాం. మీ అందరూ కూడా ఒక సింపుల్ క్వశ్చన్, ఎందుకు మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చెయ్యం అసలు? బికాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే పేషెన్స్ తోట గేమ్, ఈఎంఐ అంటే సింపుల్ అండ్ ఇన్స్టెంట్ హ్యాపీనెస్. ఇన్వెస్ట్మెంట్ అంటే 5 years వరకు వెయిట్ చేయాలి, లేదా 3 years వరకు వెయిట్ చేయాలి, అది పెద్ద అమౌంట్ వస్తుంది. కానీ ఈఎంఐ అనేది ఇవాళ చిన్నగా కడతాము, ఒక పెద్ద ప్రోడక్ట్ ఇంటికి తెచ్చుకుంటాం. మనం ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయడం కన్నా ప్రజెంట్లో ఇంప్రెస్ చేయడం ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోయింది. స్కూల్లో మ్యాథ్స్ నేర్పించారు, అట్ ద సేమ్ టైం మనీని ఎలా గ్రో చేయాలో కూడా నేర్పించలేదు. సో మనం కాపీ చేస్తున్నామా, ఫ్రెండ్స్ అండ్ నేబర్స్ సోషల్ మీడియా కోసం అని బతున్నామా? ఇక్కడ ఒక నిజం స్టార్ట్ అవుతుంది మనకి. మన లైఫ్ని బతుకుతున్నామా? కాదు, జస్ట్ పర్ఫామ్ చేస్తున్నాము ఒక మ్యూజిషియన్ లాగా. ఫోన్ అంటే మన కమ్యూనికేషన్ కాదు, అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. బైక్ అంటే ట్రావెల్ కాదు, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కోసమే. మనం కొనేది మనకి కావాలి కాబట్టి కాదు, వేరే వాళ్ళకి చూపించడానికి కోసమని. ఆ నలుగురు ఏమనుకుంటారు అని ఒక సెంటెన్స్ చాలామంది డ్రీమ్స్ని చంపేసుకుంటున్నారు. సో మనం క్రియేట్ చేసాము ఒక ఫేక్ వరల్డ్ మన కోసం, ఇన్స్టాగ్రామ్లో పర్ఫెక్ట్గా కనిపించడానికి కోసం. కానీ రియాలిటీలో ఈఎంఐస్ ప్లస్ టెన్షన్ ప్లస్ స్లీప్లెస్ నైట్స్తో బతుకుతున్నాం మనం అందరం. మన పేరెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి మనకి బెటర్ ఫ్యూచర్ ఇచ్చారు, కానీ మనం సేమ్ సైకిల్ని రిపీట్ చేస్తున్నాం. లోన్స్ అని, స్ట్రెస్ అని, ప్రెజర్ అని. మనం రిచ్ కాదు, కానీ అలాగని ఫ్రీ కూడా మొత్తానికి కాదు. ఫ్రీడమ్ లేకపోయినా పర్లేదు, ఫ్రీడమ్ లేకపోతే లగ్జరీకి వాల్యూ ఏమి ఉండదు. నెక్స్ట్ టైం మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ఒక క్వశ్చన్ అడగండి మీకు మీరే, ఇది నాకు కావాలా, లేదా వేరే వాళ్ళకి చూడడానికి కోసం నేను కొనుక్కుంటున్నాను? మీరు మీకోసం బతుకుతున్నారా, లేదా వేరే వాళ్ళ కోసం పర్ఫెక్ట్ అని చూపించుకోవడానికి కోసం అని బతుకుతున్నారా? రియల్ సక్సెస్ అంటే బయటికి కనిపించేది కాదు, లోపల ఫ్రీడమ్గా ఉండడమే. ఇన్నర్ పీస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన మిడిల్ క్లాస్కి మనీ ప్రాబ్లం కాదు, కష్టపడతాం, కానీ దాన్ని ఎలా సగ్రిగేట్ చేసి దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలనేదే మనకి మైండ్ సెట్ ఉండదు. సో ఫస్ట్ మనం మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫోకస్ ఆన్ యువర్ మైండ్ సెట్. థ్యాంక్ యూ.